విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందే చెప్పారు, దేశంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది ఒకసారి పక్కన పెడితే, మంగళగిరి నియోజకవర్గంలో 22,000 మంది పేదలు ఆ కొండ ప్రాంతాల్లో అటవీ భూములు, కాలువల పక్కన గడిచిన 4-5 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. కానీ వారికి పట్టా లేదు, అమ్ముకునే అర్హత లేదు, కనీసం బ్యాంకులో ఎక్కడన్నా పెట్టుకుని ₹1 అప్పు తెచ్చుకుందామంటే అవకాశం లేదు. కేవలం ఏదో ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు అంతే. దీంతో గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట పేదలు ఇదే అడిగారు. దాదాపు 8 మంది ముఖ్యమంత్రులు మేము చూసాము, మాకు పట్టాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదని చెప్పేసి. నారా లోకేష్ ఒకటే చెప్పారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత మీ చేతికి పట్టా వచ్చే బాధ్యత నాది అని. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో 22,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఆల్రెడీ 3,000 మందికి పట్టాలు కూడా ఇచ్చేశారు. అంటే 4 దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఎవరైతే పేదలు 1 సెంటు, 2 సెంటు, 3 సెంట్లు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అటవీ శాఖకి ఎంత అయితే అటవీ శాఖ భూమిని పేదలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారో ఆ భూమి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతాల్లో అటవీ శాఖకి కేటాయించబోతా ఉంది. ఈ సమస్య పరిష్కారం 5 దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ సమస్యని మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పరిష్కరించారు. మంగళగిరి ప్రజలు వారి జీవితంలో మర్చిపోని విధంగా 40-50 సంవత్సరాల నుంచి వారు పడుతున్న బాధలకి, ఇబ్బందులకి పరిష్కారం లభించింది. ఎందుకంటే పట్టా పొందడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా అయ్యే విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తలుచుకుంటేనే అనేక శాఖల సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. అటవీ శాఖ ఒక 360 ఎకరాలు వేరే ప్రాంతాల్లో కేటాయించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకే అటవీ శాఖ కూడా అంగీకరించింది. లేదంటే అటవీ శాఖలో ఒక అంగుళం ఆక్రమించుకున్నా కూడా వాళ్ళు ఊరుకోరు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, ఆల్రెడీ ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వాటి వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.